మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 2024లో మరొక పవర్ఫుల్ లెటర్ టీ అండి. అయితే ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే అడుగుతున్నాను, దయచేసి నేను చెప్పే వీడియోస్లో టీకి నక్షత్రం ఏమొస్తుందండి, టీకి లగ్నం ఏదన్నా ఉందా, ఇవి అడగండి. బికాస్ చాలా ఏళ్ల నుంచి నేను కాపాడుకుంటూ వచ్చిన ఒకే ఒక లైన్ ఏమిటి అంటే, మనం ఏం చెప్తున్నామో నేను దాంట్లోనే చెప్తున్నాను. నేను నెంబర్సే మాట్లాడతాను, నెంబర్స్లోనే చెప్తాను. నేను లెటర్సే మాట్లాడతాను, లెటర్స్ గురించే చెప్తాను. వీటన్నిటినీ తీసుకువెళ్ళి నేను ఇంకొక దాంట్లోకి దూట్ చేయటము, కలిపేయటము, కలగూర గంపో ఇవి రావండి ఇక్కడ. కాబట్టి నేను చెప్పే వాటిల్లో మీకు నిఖార్సుగా కొన్ని నచ్చచ్చు, ఖచ్చితంగా కొన్ని నచ్చకపోవచ్చు. బట్ ఉన్న ఫ్యాక్ట్ ట్రూ మాత్రం చెప్తాను. ఈ సంవత్సరం టీ పేరుతో ఉన్న వాళ్ళకి టెన్షన్స్ ఖాయం, తథ్యం. ఎందుకో తెలుసా అండి, టీలో 2 లక్షణాలు ఉంటాయి. ప్రతి చిన్న మాటకి అలగడం. ఎందుకు కోపం వస్తుందో తెలియదు, కోపం వచ్చేస్తుంది. ఎందుకు మనం ఈ పని చేసాము అని ఆలోచించుకునే వ్యవధి కానీ ఇంకేం కానీ ఉండదు. ఇదే టీని మైనస్లోకి నెట్టివేస్తున్న లక్షణం ఇది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, మ్యాక్సిమం టీతో పేర్లున్న వాళ్ళు ఎవరికీ అర్థం కాని ఒంటరితనంలోకి వెళ్తూ ఉంటారండి. ఇష్టపడరు, ఎవరికి కలిసిపోయి అన్నీ షేర్ అవి ఇష్టపడరు. ఒంటరిగా మీదైన ప్రపంచంలో మీరు ఉంటారు కాబట్టి ఎక్కడ చూసినా మీ ఎమోషన్సే, మీ భావాలే మిమ్మల్ని చుట్టేస్తూ ఉంటాయి. ఆ భావాలు నెగిటివ్ అయితే మీరు నెగిటివ్లో కొట్టుకుంటూనే ఉంటారు, ఆ భావాలు పాజిటివ్ అయితే మీరు పాజిటివ్ లెవెల్లో ఉంటారు. బికాజ్ మీరు ఎవరికి అర్థం కారుగా పట్టాలి. ఇది టీ లెటర్ తోటి పేరున్న వ్యక్తులకి అంతర్లీనంగా కాదండి, బహిర్గతంగా కూడా ఉన్నటువంటి లక్షణాలు ఇవి. నెక్స్ట్ ఇంకొకటి అండి, కష్టం రావాలనైతే మీరేం కోరుకోరు, కానీ వస్తే దాని అంతు తెలుస్తా అని మాత్రం అంటారు. ఇది మీ దగ్గర ఉన్న చాలా మంచి లక్షణం. కష్టం రావాలని అనుకోరు, వస్తే మాత్రం బెదిరిపోరు. ఏమైతే అయ్యింది అని చెప్పి దాని అంతు తేల్చేదాకా మీరు ప్రయత్నిస్తారు. ఇది మీ దగ్గర ఉన్న చాలా చాలా పాజిటివ్. ఇది అలాగే ఒక టార్గెట్ పెట్టుకోండి, గెలుస్తారు. ఒక గోల్ పెట్టుకోండి, సాధిస్తారు. ఇది సాధించాలి అనుకోండి, 2024 మీకు అవకాశాన్ని ఇస్తుంది. అయితే మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ప్రతి చిన్న విషయం మీ మనసు దాకా వచ్చి చేరిపోతుంది. కాబట్టి మీ మనసు నిండా రకరకాల ఆలోచనలు, గజిబిజి ధోరణులు, వ్యవహారం ఉంటే కనుక మీరు ఒంటరితనంలోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి ఆ ఒంటరితనం తాలూకు సర్కిల్లో మీ ఆలోచనలన్నీ కూడా మీ చుట్టుముట్టి అనవసరమైనటువంటి హెడేక్ మాత్రం తెప్పిస్తాయి. దట్ ఈస్, ఇదేదో అంటాం కదండి, 1 సైడ్ హెడేక్ ఆర్ 24 అవర్స్ హెడేక్, మైగ్రేన్, ఇవి ఉంటాయి అన్నమాట. అంతకుమించి ఏం ప్రాబ్లం లేదు. టీ యునిక్ అండి, అంటే అవసరమైతే 1 లాగా తిరగబడుతుంది, అడ్డంగా 1 లాగా ఉండి కూడా సేవ్ చేస్తుంది. సో ఇంత పర్టికులర్, ఇంత వైవిధ్యం ఉన్నటువంటి అక్షరం మీ పేరులో ఉండటం మీ అదృష్టం. అయితే 2024లో పుట్టే పిల్లలకి టీతో పేర్లు ఇవ్వాలి అంటే కనుక టీతోటి వచ్చే కొన్ని చాలా తక్కువ ఉంటున్నాయండి. ఒక 4-5 పేర్లు మామూలుగా వస్తాయి. దాంట్లోనే మనం అన్నీ సెలెక్ట్ చేసుకుని ఆ పేర్లు ఇచ్చుకోవాల్సి ఉంది. బట్ టీతో పేరు పెట్టుకునేటప్పుడు టీ యొక్క స్పీడ్, వెలాసిటీ, టీ ఎటువంటి వేగంతో ప్రయాణిస్తోంది అనేది 2 చూసుకుని పెట్టుకోగలగాలి. ద సేమ్ వెలాసిటీ తోటి మీ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ కనుక ప్రయాణం చేస్తూ ఉంటే 2024లో పుట్టే పిల్లలకి టీతో పేరు బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.